పాలమూరు జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 563 గ్రామ పంచాయతీలకు 5016 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 504 స్థానాలకు రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే మూడో విడత ఎన్నికలు జరిగే ప్రదేశాలకు పూర్తి స్థాయిలో యొక్క సామాగ్రిని అంతగా పంపుతున్నటువంటి దృశ్యాలను మనం క్లియర్గా చూడవచ్చు. ప్రజెంట్ మనం గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ఎర్రవల్లి దగ్గర ఉన్నాము. ఎర్రవల్లి దగ్గర ఇక్కడ ఏదైతే ఈ ఎర్రవల్లి మండలానికి సంబంధించి కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కడైతే ఎన్నికలు నిర్వహిస్తున్నారో వాటికి పూర్తి స్థాయిలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా కంప్లీట్ అయింది. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మొత్తం 27 మండలాలలో 563 గ్రామ పంచాయతీలకు 5016 వార్డులకు పూర్తిగా ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు ఇప్పటికే 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనటువంటి సిచ్యువేషన్ కాగా 500 స్థానాలకు ఇప్పుడు ఈ యొక్క ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి 7 మండలాలలో 158 స్థానాల్లో 18 ఏకగ్రీవమయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 5 మండలాలలో 133 స్థానాలకు 10 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వనపర్తి జిల్లాకు సంబంధించి 5 మండలాలు 87 గ్రామ పంచాయతీలు 7 ఏకగ్రీవం కాగా జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి 5 మండలాలు 75 గ్రామ పంచాయతీలు 7 ఏకగ్రీవమయ్యాయి. నారాయణపేట జిల్లాకు సంబంధించి 110 గ్రామ పంచాయతీలు దాంట్లో మొత్తంగా 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీనికి సంబంధించి అంటే జరగాల్సినటువంటి 500 స్థానాలకు సంబంధించినటువంటి యొక్క పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే బస్సులను కూడా ఏర్పాటు చేశారు. వాటి మీద ఆర్టీఓ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర వెబ్ కాస్టింగ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ అనేది ఆ యొక్క వార్డులు ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఓటర్ల జనాభాను ఆధారంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చాలా చోట్ల ఎక్కడైతే అనుమానాలు ఉంటాయో అంటే ఆ యొక్క పోలింగ్ కేంద్రాల దగ్గర ఏవైనా అనుమానాలు ఉంటే వాటిని వెంటనే నివృత్తి చేసి పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారు. ఇప్పుడు మనం బ్యాలెట్ బాక్స్లో కూడా చూస్తున్నాం. బ్యాలెట్ బాక్స్లో ఈసారి మొత్తం 8 రకాల ఐటమ్స్ ఇచ్చారు. ఆ 8 రకాల ఐటమ్స్ను కూడా చాలా క్లియర్గా జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు. ఆ బ్యాలెట్ బాక్స్లను వాళ్ళకి కేటాయించినటువంటి వాళ్ళంతా కూడా తీసుకువెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్ కట్గా చూడవచ్చు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మొదటి విడత రెండో విడత ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడైతే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందో అక్కడ స్పెషల్గా దృష్టి సారించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఆయా జిల్లాల ఎస్పీలు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించారు. వెబ్కాస్టింగ్ చాలా కీలకంగా మారబోతుంది. పీఓలు ఏపీఓలతో పాటు రూట్ మేనేజర్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దగ్గరుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. మరికొద్ది గంటల్లో అంటే రేపు ఉదయం 7 గంటలకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుండడంతో అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఎక్కడైతే గతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందో అలాంటి గ్రామాలను ఇప్పటికే పూర్తిగా ఫైనలైజ్ చేశారు అధికారులు. మొత్తంగా కలెక్టర్లు ఎస్పీలు వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర BNS 163 అమల్లో ఉంటుంది కాబట్టి పోలింగ్ ప్రక్రియకు కానీ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలో ఎవరైనా సరే గొడవలు చేసే విధంగా ప్రవర్తించి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం వారిపైన చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు మేజర్గా ఈ యొక్క ఎన్నికలను పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. గతంలో ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వృద్ధులకు మహిళలకు అంటే ఓటు వేయడానికి రాలేనటువంటి వారి కోసం ఇంటి దగ్గరే ఓటు వేసే వెసులుబాటు ఉండేది. కానీ ఈసారి మాత్రం అలాంటి వెసులుబాటు లేకపోవడం నేరుగా వారిని తీసుకొచ్చి వీల్ చైర్ల ద్వారా వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తున్నారు. ఆ విషయంలో కొంత అసంతృప్తి ప్రజల్లో ఉన్నప్పటికీ గ్రామాల్లో మాత్రం పూర్తిగా గతంలో కన్నా ఎక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది. ఇప్పటికే ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా పూర్తిగా ఎన్నికల అస్త్రాలను వేడికి తీశారు. డబ్బు మందు కూడా పంపిణీ చేశారు. మొత్తంగా మరికొద్ది గంటల్లో మొత్తం వారి భవితవ్యం తేలనుంది. ఎవరు సర్పంచ్ పదవిని దక్కించుకొని పీఠంపై కూర్చుంటారు,
ఎవరు ఓడిపోయి ఇంటికి పరిమితం అవుతారని మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనపడుతుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3వ విడత ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, గద్వాల్ నుండి.